నియోజకవర్గంలో వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. రెంటిచింతల మండలం తుమ్రకోటలో టీడీపీ నాయకుడు పఠాన్ జలీల్ ఖాన్ పై దాడి చేశారు. కాపు కాసి మరి విచక్షణారహితంగా కొట్టారు. రాత్రి 8 గంటల సమయంలో వైసీపీ నాయకులు షేక్ రషీద్, షేక్ గోరేబుడే కుతుబుద్దీన్ తో పాటు ఏపీ జెన్కో కానిస్టేబుల్ షేక్ సైదా, వాలంటీర్లు షేక్ గౌరీలు మసీద్ సెంటర్లో జలీల్ ఖాన్ పై దాడి చేశారు. ఈ దాడిలో జలీల్ ఖాన్ తో పాటు షేక్ చాంద్ కు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తుమ్రకోటలో జరిగిన టీడీపీ ర్యాలీ విజయవంతం కావడంతో జలీల్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ర్యాలీలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న వైసీపీ నాయకులు జలీల్ ఖాన్ పై దాడి చేశారు. జలీల్ ఖాన్ ను మాచర్ల టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు. వైసీపీ రౌడీల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా మీద కక్ష కట్టి మొహమ్మద్ షరీఫ్ అతని ఇద్దరు కొడుకులు గోరెబుడే కుతుబుద్దీన్, గోరెబుడే షేక్ షైదా, అతను కానిస్టేబుల్ జెన్కోలో, ఏపీ జెన్కోలో కానిస్టేబుల్ అతను, షేక్ గోరెబుడే సుబానీ వాలంటీర్, షేక్ గోరెబుడే హుస్సేన్ సన్నాఫ్ బద్దాయి అతను కూడా వాలంటీర్. వీళ్ళిద్దరు ఇప్పుడు కొట్టింది నన్ను. మెయిన్ రాజధాని కొట్టింది వాళ్ళు వైసీపీ సార్, పక్క వైసీపీ సార్. వాళ్ళు ఇద్దరు వాలంటీర్లు, వాళ్ళిద్దరు వీళ్ళు 6 కలిసి నా మీద అటాక్ చేశారు మొత్తం. ఇది జగన్మోహన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి దుర్మార్గపు పరిపాలనా విధానం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలని, మైనార్టీలని వాడుకోవడానికి మాత్రం పనికొస్తారు. వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఈ దాడులకే ఈ పోలీసు వ్యవస్థ సహకరిస్తుంది. గౌరవ ఎస్పీ గారు కొత్తగా వచ్చారు. వారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో దృష్టి పెట్టండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది సిబ్బంది ఇక్కడ పాతుకొని పోయారో దృష్టి పెట్టండి. ఎవరిని తెలుగుదేశం వాళ్ళనైతే కీళ్లు కాళ్ళు ఇరగదీసి కట్లు కట్టిస్తారా? ఏమే వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి ఈరోజు కొమ్ములు తెచ్చింది మీరు కదా? ఈ వ్యవస్థని, ఈ పల్నాడిని అగ్నిగుండంగా చేస్తుందో పోలీసు పాత్ర ఎంతో కూడా ఉన్నతాధికారులు ఆలోచించాలి. నిర్భయంగా యథేచ్ఛగా దాడులు చేస్తా ఉంటే రామకృష్ణారెడ్డి తన అవసరాల కోసం చేపిస్తా ఉంటే పోలీసు వ్యవస్థ సహకరించడం అనేది సిగ్గుచేటేడా? చూస్తున్నాం. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ గూండాలు రెచ్చిపోయిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. రెంటిచింతల మండలం తుమ్రకోటలో టీడీపీ నాయకుడు పఠాన్ జలీల్ ఖాన్ పై దాడి చేశారు. కాపు కాసి మరి విచక్షణారహితంగా కొట్టారు. రాత్రి 8 గంటల సమయంలో వైసీపీ నాయకులు షేక్ రషీద్, షేక్ గోరేబుడే కుతుబ్ తో పాటు ఏపీ జెన్కో కానిస్టేబుల్ షేక్ సైదా, వాలంటీర్ షేక్ గౌరీలు మసీద్ సెంటర్ లో జలీల్ ఖాన్ పై దాడి చేసిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీకి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక ఆ సభలకు వస్తున్నటువంటి జనాలను చూసి ఇటు జనాలను ఏదైతే పూర్తిగా తరిమి కొడుతున్న పరిస్థితులు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి వైసీపీ గుండాలు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో ఎస్పీని బదిలీ చేసినప్పటికీ కూడా అక్కడ అరాచకాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో రోజుకొక గ్రామంలో టీడీపీ శ్రేణులు, టీడీపీ నాయకులు టార్గెట్ గా వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారు. వీటికి పోలీసులు కూడా వారికి సపోర్టు వత్తాసు ఉందనే ఆరోపణలు టీడీపీ నేతల నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు తాజాగా మాచర్ల నియోజకవర్గంలోని రెంటిచింతల మండలం తుమ్మరకోట గ్రామానికి చెందిన మైనార్టీ నాయకుడు పఠాన్ జలీల్ ఖాన్ పై వైసీపీ నాయకులు అదేవిధంగా వాలంటీర్లు కలిసి విచక్షణారహితంగా రాడ్లతో దాడికి పాల్పడ్డారు. జలీల్ ఖాన్ మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జులకంటి బ్రహ్మారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే టీడీపీ నాయకుడు. నిన్న 2 రోజుల క్రితం
తుమ్మరకోట గ్రామంలో జోలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ అభ్యర్థిగా ఉన్న బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి గ్రామంలో బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో కూడా టీడీపీ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పిఎల్ రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా కోపం కట్టలు తెలుసుకుని దీంతో అక్కడున్న వైసీపీ శ్రేణులను వాలంటీర్లను రెచ్చగొట్టి జలీల్ ఖాన్ పై దాడికి పాల్పడ్డారు. అయితే ఒక పథకం ప్రకారం ఇంటికి రాత్రి సమయంలో కాపు కాసి జలీల్ ఖాన్ మరొక వ్యక్తిపై కూడా చాంద్ భాషపై కూడా రాడ్డుతో దాడి చేయగా జలీల్ ఖాన్ కు తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఉన్న జలీల్ ఖాన్ ను మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు. బ్రహ్మారెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పల్నాడు జిల్లా ఎస్పీని ఎన్నికల కమిషన్ మార్చినప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి కింది స్థాయి సిబ్బందిలో ఎలాంటి బెరుకు మార్పు రాలేదు. వైసీపీ 5 ఏళ్ల పాలన ఎలాంటి అరాచకాలకు సపోర్ట్ చేస్తారు పోలీసులు, అదే విధంగా ఆ పోలీసులో మార్పు రాలేదు. ఒక వర్గం ఒక కులం వారిని అదే వర్గం అదే కులం వాళ్ళ చేత దాడులు చేయించే సంస్కృతిని ఇక్కడ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొనసాగిస్తున్నారు. దీన్ని కనుక కొనసాగించకపోతే మాచర్ల నియోజకవర్గంలో సజావుగా పోలింగ్ జరిగే పరిస్థితి అయితే కనపట్లేదంటూ కూడా టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే ఆవేదన